నిజామాబాద్ జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బాధితులతో హాస్పిటల్లోని బెడ్స్ నిండిపోతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది డెంగ్యూ కేసులు భారీగా పెరిగాయన్నారు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్. డెంగ్యూ బారిన పడిన ప్రజలు ఆందోళనకు గురి కావద్దన్నారు. జిల్లా కేంద్రంలోని హాస్పిటల్స్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్నామంటున్నారు. ఇదే విషయమైన మరిన్ని వివరాలను నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్తో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. వాతావరణ మార్పులతో నిజామాబాద్ జిల్లాలో ఇటు విష జ్వరాలు భారీగా ప్రబలుతున్నాయి. దీంతో చాలామంది కూడా ఇటు హాస్పిటల్ బారిన పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని హాస్పిటల్లో ఉన్నాం. మనతో ప్రస్తుతం సూపరింటెండెంట్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు విష జ్వరాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, డెంగ్యూకి సంబంధించి ఎలా ఉంది? ఒక అడ్మిషన్స్ చూసుకున్నట్టయితే మనకి పెరిగాయి అండ్ ఓపీ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. బట్ కొంచెం అదృష్టమైన విషయం ఏమిటంటే కేసెస్ అంత సీరియస్గా అయితే లేవు. అడ్మిట్ అవసరం ఉన్న పేషెంట్స్ని అయితే అడ్మిట్ చేసుకుంటున్నాము. రోజుకి ఒక 100 కేసెస్ వరకు ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. దాంట్లో మనం ఒక 10 to 20 పేషెంట్స్ని అలా అడ్మిట్ చేసుకుంటున్నాం. అండ్ డెంగ్యూ పేషెంట్స్ ఒక 3 నుంచి 6 వరకు డెంగ్యూ పాజిటివ్ పేషెంట్స్ వస్తున్నారు. వారిని మేము అవసరాన్ని బట్టి వారి లక్షణాలను బట్టి తీవ్రత ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటున్నాం. సపరేట్గా వార్డ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో అక్కడ పెట్టి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. అండ్ మెడిసిన్ ఏదైతే అవసరం ఉందో అన్ని రకాల మందులు ప్రభుత్వం అవైలబుల్ చేశారు. సో అవే మందులు ఇస్తున్నాం, బయటకి ఏం రాయట్లేదు. అండ్ మనకి కావాల్సిన డెంగ్యూ పేషెంట్స్లో ఒక్కొక్కసారి మనకి ప్లేట్లెట్స్ అనేది అవసరం పడుతుంది. సో ఆ ప్లేట్లెట్స్లో రకాలు ఉంటాయి. ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అట్లా ఉంటాయి. సో ఇంతకుముందు మనకి ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ PRPs ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అవైలబుల్ ఉంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ఎఫెరిసిస్ మెషిన్ 30 లక్షలు కాస్ట్ ఉంటుంది. అది హాస్పిటల్కి రావడం జరిగింది. ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ చేసాం. సో మనకి ఇంకా కొంచెం బలం చేకూరినట్టు అయింది. అండ్ బయట నిజామాబాద్లో కూడా ఎఫెరిసిస్ మెషిన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంది. అది మేము పేషెంట్స్కి అవసరాన్ని బట్టి ఇచ్చి వారిని రక్షించుకునే అవకాశం ఉంది. ఈ ఇయర్ చాలా ఎక్కువ డెంగ్యూ కేసెస్ నమోదవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రికార్డ్స్ ప్రకారం ఎంత వచ్చినాయి? గత సంవత్సరం ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి సాధారణంగా సుమారుగా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఒక 10% ఇంక్రీజ్ చూడొచ్చు. మరి డబల్ ఇంక్రీజ్ అయితే అవ్వలేదు, ఒక 10% ఇంక్రీజ్ అయితే అయింది. కానీ లాస్ట్ టైం కేసెస్ కొంచెం క్రిటికల్గా వచ్చాయి. డెంగ్యూ అనగానే చాలా క్రిటికల్గా ICU రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా వచ్చాయి. కానీ ఇప్పుడైతే రొటీన్గా నార్మల్గా వస్తున్నారు. అందరినీ స్టేబుల్గా పంపిస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి డెంగ్యూ పేషెంట్స్ అడ్మిట్ అయిన వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయగలిగాం. టైఫాయిడ్ కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. దీనికి తేడా కూడా చాలా మంది భయంలోకి గురవుతున్నారు. వాళ్ళంటి వారికి ఎలాంటి జాగ్రత్తలు, సూచనలు చెప్తారు? బేసికల్లీ ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మలేరియా కేసెస్ నమోదు అవ్వట్లేదు. మేము జ్వరం వచ్చిన ప్రతి పేషెంట్కి అన్ని రకాల పరీక్షలు పంపిస్తున్నాము. కానీ మలేరియా అయితే ఐడెంటిఫై అవ్వట్లేదు. ఎయిదర్ రొటీన్ వైరల్ ఫీవర్ ఉంటుంది లేదా డెంగ్యూ ఉంటుంది. కానీ ప్రజలు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. దోమకాటుకి కొంచెం దూరంగా ఉండాలి. ఏవైతే మీ ఇంటి చుట్టుపక్కన పరిసరాలు పరిశుభ్రంగా లేవో వాటిని మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. అండ్ జ్వరం వచ్చిన తర్వాత 2 రోజుల వరకు వెయిటింగ్ టైం ఉంచుకోండి. 2 daysలో కూడా తీవ్రత తగ్గకుండా ఒంటి మీద ర్యాష్ వచ్చి కళ్ళల్లో రక్తం పెట్టినట్టయితే, లేకపోతే ఒకవేళ మీకు మోషన్స్లో కానీ యూరిన్లో కానీ రక్తం పోతున్నట్టయితే, పళ్ళ నుంచి రక్తం కారుతున్నట్టయితే, ఇవన్నీ డెంగ్యూ లక్షణాలు. అండ్ జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఉంటాయి డెంగ్యూలో. అందుకే ఆ ఫీవర్ని కూడా మనం బ్రేక్ బోన్ ఫీవర్ అంటాము. అంటే బోన్స్ని ఇరగొట్టేంత నొప్పి వచ్చే జ్వరము. సో అటువంటి లక్షణాలు మీరు ఉన్నట్టయితే ఇంట్లోనే ఉంటే ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. సో 2 రోజులు వెయిట్ చేసి జ్వరం తగ్గకపోతే హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని నిర్ధారణ అయినట్టయితే అవసరాన్ని బట్టి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మరి ఒక విషయము, డెంగ్యూకి అందరూ బయట కూడా పాజిటివ్ అని చెప్తా ఉన్నారు. కానీ ఎంత పాజిటివ్ ఉంది, దాంట్లో నిజం ఎంత ఉంది అంటే కంపల్సరీ ఎలిసా టెస్ట్ అనేది డెంగ్యూ కోసం కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ బయట హాస్పిటల్స్లో నిజామాబాద్లో అయితే లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలిసా కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ డెంగ్యూ ఉంది. సో మీకు డౌట్ వచ్చినట్టు
అయితే డెఫినెట్గా మీరు డైరెక్ట్గా వచ్చి ఓపీకి వచ్చి రిజిస్టర్ చేసుకొని కిందనే శాంపుల్ కలెక్షన్ కూడా పెట్టాము. సో మీరు శాంపుల్ కూడా డైరెక్ట్ ఇవ్వచ్చు. అండ్ ఎలీసాలో కన్ఫర్మ్ అయితే దాన్ని డెంగ్యూగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఓపీ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఓపీ ఎంత నమోదవుతుంది, దానికి తగ్గట్టు పెరుగుతున్న పేషెంట్ల తగ్గట్టు మనకు సిబ్బంది ఉందా, ఏమైనా కొరతలు ఉన్నాయా? ప్రస్తుతం లాస్ట్ టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఓపీ అయితే పెరుగుతూ ఉంది. దానికి 2 కారణాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు సీజనల్ వ్యాధుల ఇది నడుస్తోంది కాబట్టి ఎక్కువగా కేసెస్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి హాస్పిటల్ మీద పెరిగిన నమ్మకం. సో గవర్నమెంట్ హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ కూడా ఒక మంచి హాస్పిటల్గా పేరు పొందింది. సో చాలామంది ఇంతకుముందు చాలా పూర్ వాళ్ళే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. మీరు చూసినట్టయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హాస్పిటల్ని ట్రస్ట్ చేస్తున్నారు. కల్పించిన సౌకర్యాల పరంగా, మందుల పరంగా సో ట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు. సిబ్బంది కొరత అయితే డాక్టర్స్ వారి కొరత, సిస్టర్స్ కొరత ఎటువంటిది లేదు. రీసెంట్గా ఎస్ఆర్స్ని కూడా ఒక సీనియర్ రెసిడెంట్స్ అంటాము, కంప్లీట్ అయిన డాక్టర్స్ని ఒక 47 మందిని మనకి ఇవ్వడం కూడా జరిగింది. సో ఉన్న వారితో మేము పర్టికులర్గా మేనేజ్ చేస్తున్నాం అనుకోవడం లేదు, కానీ ఎంత అవసరం ఉందో ఎంత అయితే ఉంది. ఇంకా అవసరం ఉంటే కనుక మేము ప్రభుత్వానికి నివేదిస్తాం, అప్పుడు మాకు ఇస్తారు. మొత్తానికి గత సంవత్సరం చూసుకున్నట్లయితే అనధికారికంగా 180 కేసులు, ఈ సంవత్సరం 300 పైగా కేసులు నమోదైనాయని చెప్తున్నారు. అయితే మొత్తానికి మాత్రం వచ్చే పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ప్రజలు భయాందోళనకు గురవద్దని సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.